హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా మన ఛానల్ని చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇప్పుడు గుడ్ ఫ్రైడే వస్తుంది కదా, గుడ్ ఫ్రైడే ఈస్టర్ అనేసి అయితే ఇల్లు అయితే క్లీన్ చేద్దామని అయితే స్టార్ట్ చేసిన. మనకి హెల్ప్ చేసేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి చిన్న పని పెద్ద పని అన్నీ మనమే చేసుకొని వెళ్ళిపోవాలి. సో నేను చేసేదైతే ఇల్లు క్లీనింగ్ అయితే చేసిన. ఫుల్ ఇల్లు క్లీనింగ్ 1 మంత్ అవుతుంది నేను క్లీన్ చేసి అయితే. ఇల్లంతా దుమ్ముండి బూజులు ఉంటే ఆడవాళ్ళకైతే నిద్ర అయితే పట్టదు అసలు. ఎప్పుడు క్లీన్ చేయాలి, ఇల్లు ఎప్పుడు నీట్గా అవుతుంది అనేది ఇదే తిరుగుతుంటుంది. సో నాకు కూడా అట్లనే 1 మంత్ అయింది ఇల్లు క్లీన్ చేసి. ఇంకెప్పుడు చేయాలి ఎప్పుడు చేయాలని అయితే అనుకొని ఇల్లు అయితే మొత్తం దులిపేసి బాసనలు మొత్తం దోపేసిన అనమాట. ఇంకా బట్టలు, బెడ్రూమ్లో బట్టలు కూడా మొత్తం క్లీన్ చేసేసిన. కొత్త పేపర్లు అయితే వేసిన, పాత పేపర్లు తీసేసి ఇప్పుడైతే ఇల్లు అయితే నీట్గా అనిపిస్తుంది. బూజులు ఒకటే దొరికితే సరిపోదు కదా. ఇప్పుడైతే ఇల్లు కడిగే ప్రోగ్రామ్ అయితే పెట్టుకోవాలి. ఇంకా బెడ్షీట్లు అన్నీ అయితే మార్నింగ్ 8 o'clockకే నేనైతే నానబెట్టేసి మొత్తం క్లీన్ అయితే చేసేసిన, బయట ఆరేసిన. ఇగో ఇట్లా కుర్చీలు కూడా మనదే పని, ప్రతి చిన్న పని అన్నీ మనమే చేసుకోవాలి. ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఇంట్లో ఉండి ఏం చేస్తావు, ఇంట్లోనే కదా ఉంటావు, తిని పంటావు అనే వాళ్ళకి ఇవే ఆన్సర్. ఇంట్లో ఉండి కూర్చొని తినేది కాదు, చాలా పనులు ఉంటాయి. ఒక్కోసారి అయితే పడుకోవడానికి కూడా అసలు టైం ఉండదు. మేము ఈ ఇంట్లోకి వచ్చి అయితే మినిమం 3 years అవుతుంది. అయితే ఫస్ట్ ఇయర్ అప్పుడు మా బాబు బర్త్డే అప్పుడైతే గడిగినాం. అప్పుడు మా అమ్మనే వచ్చిందనమాట. బాబు చిన్న ఉన్నాడు అనేసి మొత్తం ఇల్లంతా క్లీన్ చేసేసి బాసనలు తోమి నాకైతే నీట్గా చేసి వెళ్ళింది. నెక్స్ట్ సెకండ్ బర్త్డేకి అయితే ఇంకా నేనే ఇంకా ఏదో ఒకటి కొట్లాడి మా ఆయనతోటి ఉండు అనేసి అయితే ఇంకా నేను క్లీన్ చేసుకున్నా. ఇప్పుడైతే మన వంతు చేసిందనమాట. నేను ఒక్కదాన్నే మొత్తం క్లీన్ చేసి మొత్తం సర్ఫ్ గిట్ల వేసి మొత్తం ఇట్లా బండలు మొత్తం నీట్గా క్లీన్ చేసిన అనమాట సర్ఫ్ వేసి. నాకు అప్పుడు తెలీదు ఇట్లా అంటే చెప్పులు వేసుకొని నడిస్తే కింద పడమని. కానీ నాకు అప్పుడు ఏం చేసేదంటే చెప్పులు వేసుకోకుండా ఉట్టి కాళ్ళతో అట్లనే సర్ఫ్లో నడిచేసరికి డామ్ అని ఎన్నిసార్లు పడ్డానో. అంటే ఇయర్కి నాకు కొంచెం బుద్ధి అయితే వచ్చిందని అయితే చెప్పొచ్చు. ఈ ఇల్లు క్లీనింగ్లో అయితే చాలా పర్ఫెక్ట్ అయిపోయినా అనిపిస్తుంది. ఇప్పుడు అంత బరువు అనిపిస్తలేదు, ఎంత నీట్గా అయిందో ఒకసారి చూడండి. చాలా అసలు అంత ఇబ్బంది కూడా అనిపించలేదు నాకు. ఈజీగా కడిగేసుకున్నా, ఈజీగా క్లీన్ చేసుకున్నాను అయితే అనిపించింది. అంటే మునుపటి కంటే ఇప్పుడు కొంచెం గ్రేట్ అనిపించింది నా మీద నాకు. సో మొత్తానికైతే ఇల్లు అయితే నీట్గా నేను ఒక్కదాన్ని అయితే కడిగేసుకున్నా. సో ఇదనమాట, ఇంత నీట్గా అయితే మొత్తం ఇంకా ఫ్రిడ్జ్ అన్నీ ఇంకా మొత్తం ఏం లేకుండా మొత్తం అయితే నీట్గా కడిగేసుకున్నా. నీట్గా అయిపోయింది. నాకు ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. నేను స్నానం కూడా చేయలేదు, అయినా ఇల్లు క్లీన్ చేసినాక అయితే నాకు స్నానం చేసినంత హ్యాపీ అయిపోయినా. చాలా నీట్గా అనిపించింది. అసలు ఎంత హ్యాపీ అవుతుంది ఆడవాళ్ళకి ఇల్లు క్లీన్గా ఉంటే చాలు, అంతే. అవునంటారా కాదంటారా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. నేను బాగా క్లీన్ చేసినానా, ఎట్లుంది మా ఇల్లు అయితే చెప్పండి. అందరూ మీ ఇల్లు చూపించండి అని అయితే అంటున్నారు. సో ఇదైతే మా ఇల్లు, చిన్న కుటుంబం కదా, చిన్న ఇల్లు, చిన్న వస్తువులు అంతే, పెద్ద ఏమి ఉండవు. సో ఇదైతే మా ఇల్లు. నేను ఎట్లా పెట్టుకున్నానో నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. ఇల్లు నీట్గా పెట్టుకున్నానా, ఎట్లా పెట్టుకున్నానా అనేసి అయితే, ఓకేనా. ఇల్లు క్లీన్ చేసిన తర్వాత అయితే మేము బయటికి అయితే వెళ్ళినాం అనమాట, విశాల్ మార్ట్కి. సో బయటికి వెళ్ళి ఒక డ్రెస్ తీసుకున్నాము బాబుకు నాకు అనేసి అయితే వెళ్ళినాం. కానీ డ్రెస్సులు ఎక్కడ మర్చిపోయినానో కానీ నాకు స్లిప్పర్స్ అయితే బాగా అనిపించినాయి. సో వాటిని అయితే ఒకసారి అయితే ట్రై చేసిన, బాగుంటుందా లేదా అనేసి.
ఇంకా వాటి రేటు చూసి అయితే సైలెంట్గా అయితే వచ్చేసిన నేను. ఇంకా ఏం తీసుకోవాలి, అంతగానం తిరిగినా కానీ ఆ విశాల్ మార్ట్ మొత్తం తిరిగినాం నేను మా బాబు, ఒక్క వస్తువు కూడా తీసుకోలేదు. మీరు కూడా ఇంతేనా? కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. చాలా వరకు ఆడవాళ్ళు అయితే చూడడమే ఎక్కువ ఉంటుంది, కొనడం అయితే నాకు తెలిసి చాలా తక్కువ. నేను మా బాబు అయితే టైం పాస్కైనా మేము ఇక్కడైతే వచ్చి మొత్తం ఇట్లా తిరిగేసి అయితే వెళ్తాము. కొంచెం బాగుంటే ఓకే అయితే తీసుకోవచ్చు అని అనుకుంటేనే తీసుకుంటాము, కానీ అంత తొందర వాడైతే తీసుకోము. సో ఇట్లా జరిగిందనమాట మా ఈ షాపింగ్ ఈవినింగ్ అయితే. చాలా బ్యాక్ పెయిన్ వచ్చింది, ఇంత అంటే అంత వర్క్ చేసి కూడా మళ్ళీ కిందికి వచ్చినందుకు. షాపింగ్ అయిపోయిన తర్వాత అయితే ఇంటికి వచ్చినాం అనమాట. సో ఇదన్నమాట ఇల్లు. చీకట్లో అయితే ఇట్లుంటుంది అనమాట మొత్తం. మాది ఇదే హాల్. నాకైతే మా ఇల్లు అయితే చాలా ఇష్టము, చాలా పీస్ఫుల్గా చాలా అయితే బాగుంటుంది. మాది పెంట్ హౌస్ కదా, ఇలాంటి డిస్టర్బెన్సెస్ అయితే ఉండవు. మీది పెంట్ హౌస్ కదా అంటే హీట్ ఎక్కువ వస్తుంది అనేసి అయితే అంటారు. హీట్ ఏమి ఉండదండి, విండోస్ ఉన్నాయి కదా, చాలా విండోస్ ఉన్నాయి, దాంట్లో నుంచి గాలి అయితే వస్తుంది, చాలా బాగుంటుంది కూడా. చూడండి ఎట్లా ఉందో, బాగుందా? నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సింపుల్గా పెట్టుకుంటాం మేమైతే, అంటే కొంచెం సామాన్ ఉంది అనుకుంటారేమో, పైన మొత్తం పెట్టేసిన అనమాట. ఒక బ్యాగ్లో పెట్టేసి అయితే పైన పెట్టినాము. మేము వాడుకునే వరకే సెల్ఫ్లలో అయితే పెట్టుకున్నాము. గాజు గ్లాసులు అవి ఇవి ఉంటాయి కదా, అవన్నీ అయితే ఒక డబ్బాలో వేసి అయితే పెట్టుకున్నాను నేను. సో ఇది మాది రెండో తలుపు అనమాట. నేను ఇక్కడ బ్యాక్ సైడ్ కూర్చుంటా కదా, అక్కడ సైడ్ది ఇది అయితే బయటికి వెళ్ళేది, మెట్ల నుంచి కిందికి వెళ్ళేది అనమాట. మాదైతే 4th ఫ్లోరు. బయట వ్యూ అయితే చాలా బాగుంటుంది చూడండి. అయితే ఇదే మా ఇల్లు, ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బాయ్.